వచ్చాడు 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 వచ్చాడు. ఎవడురా ఎవడురా అంత పోటుగాడు, రండిరా రండిరా దింపుతాను రాడ్డు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా. పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు అరుస్తున్నాడు భయ్యుడు. మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు. నీ అక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. గుంజి 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 గుద్ద పగలదై. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. పట్టి 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 పట్ట పగలుదై. అలా కాదురా ఎరుపు కూడా. నేనొచ్చి ఒకటి పీకినంటే రగడ రగడ రగడ. ఏంది పీకేది నా బొచ్చు? నా గ్యాంగులోన నేను కాలి దగడ దగడ దగడ. అడుగు పెడితే చాప్టర్ క్లోజ్, స్పైరల్ ఇస్తే వాట్ ఎ పోజ్. గొంతు కాడ కండ పెట్టి వండ పెడతా ఐమ్ ద బాస్. నా చేతికున్న అచ్చులన్నీ మీద పడ్డాయో, వినర నరాళ్ళు మొత్తుకుంటే పారిపోవయో. గిప్ప 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 గుద్దిన మళ్ళా పోస్ట్ మార్టం అయితారు తెల్లవారి కల్లా. మళ్ళా మాట్లాడకు బే. అరే భాడకో మళ్ళా మాట్లాడకు, నోట్లో పెడతా. రండిరా చూసుకుందాం ఎవడి దమ్ము ఏందో, లెక్కలే తేల్చుకుందాం ఎవడు పైన కిందో. ERRI PUKAU ఎరుపుకో. ఏం చేస్తున్నావురా? రక్తాలు పారేటట్టు పెండు తీయరా, ఫుల్ దార్కాలి చూపేటట్టు తుమ్ము దులపరా. సందు సందులన్నీ గదికి సంకిరేపు సాలే, కళ్ళ కింద కమిలేటట్లు పచ్చకడే పింకాలే. రేఖట్లో పెడితే షేప్ పొడదని. ఏంటి మమ్మీ ఎవడీడు? గుంజి 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 గుద్ద పగలదై. మార్రా మార్రా వాక్యాలోనే. పట్టి 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 పట్ట పగలుదే. ఎందుకు వచ్చావురా దొంగనా కొడుక? మట్టి తొడవడానికి వచ్చావా? నీ వల్ల సగం మిగింది, అందరూ పోతున్నారు. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇప్పుడు మీ గురించి ఇంకో మంది ప్రముఖులు ఏమనుకున్నారు చూద్దాం సార్. తను పాడిన పాట గురించి ఇప్పుడు చాలా న్యూస్ అవుతుంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం పాట అని పాట నోట్ల నోట్ల మనవ ఏమన్నా పాటనే నాది. ఏం అర్థం ఉంది ఆ పాటకి? ఓడాడు ఇంతకు రాసినోనికి సిగ్గు ఉండాలి, పాడినోనికి కన్ను ఉండాలి, లేకపోతే ఆడున్నోళ్ళ కన్ను ఉండాలి. చెప్తే నవ్వ పెచ్చనా కొడక. బెంగళూరు వెళ్ళి బంగాళదుంపలమ్ముకో. బయలుదేరమ్మా, బయలుదేరు బయలుదేరు. పాట పాడుగాను ఏమన్నా పాటనే నాది. దానివల్ల ఇప్పటికే సోషల్ మీడియా వల్ల ఆగమేసి వస్తుర్రా నాయన అంటే మళ్ళీ వాళ్ళిద్దరం ఊరు తీసుకొచ్చి పెట్టి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ గురించి ప్రముఖులు ఏమంటున్నారో ఏ వీడియో చూద్దాం. లైట్స్ ఆఫ్. అందరూ డెఫినెట్ గా జెన్యూన్ గా అప్రిషియేట్ చేస్తారు ఈ సినిమాని. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారా, మీలో మానవత్వం పోయినట్టే లెక్క. ఈ సినిమాకి సంబంధించి మీడియాలో కొంచెం చర్చలు జరగడం, వేరే టాపిక్ జరగడం చాలా బాధాకరంగా ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఎంతసేపు ఏదో ఒక జనరల్ సినిమాలు చూస్తాం, ఇంత లోతుగా ఒక కాన్సెప్ట్ని గుండెలకు హత్తుకునేలా చేయడం అనేది. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి, నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. మీ గురించి మరికొంతమంది ప్రముఖులు ఏమనుకున్నారు చూద్దాం సార్. ఇంకా అనుకుంటారు మా గురించి? ఇన్ని చూసిన తర్వాత కూడా పెట్టండి ఏమనుకుంటారు. అంటే ఇప్పుడు ఆ బూతుని చంద్రహాస్ కనిపెట్టాడా కొత్తగా? మీ వర్షన్ ఏంటి సార్? ఇట్లా బూతులు మాట్లాడమంటారా స్టేజ్ మీద? కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు.
ఎదుటోటి హట్ అయ్యాడా లేదని పక్కన పెట్టండి. హట్ అవ్వకుండా ఎందుకండి సారీ, అది బూతుపదం కదా, తప్పనిపించి. నేను ఎవరిని అంటున్నాను? ననిమించిన ఎర్రపోకు ఇంకోడున్నాడు చూడు, ననిమించిన ఎర్రపోకు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి, మరి ఆటనేంటి బూత్ సినిమాలు అంటారా? మళ్ళా మాట్లాడక బే, అరే భాడకో మళ్ళా మాట్లాడకు, నోట్లో పెడతా. చాలా మంది ఎంతో మంది చేశారు, నేను వాళ్ళని చూసి కూడా చేశాను, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కూడా చెప్తా మీకు అని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు. కాంట్రవర్సీ చెడ్డ విషయమే, చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను.